గత సంవత్సరం నుండి అందరు చూస్తున్నారు రైల్వే సమస్యలు రామగుండం ప్రాంతానికి పెద్దపల్లి ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కనెక్షన్స్ కానివ్వండి, కొత్త రైల్వే స్టాప్స్ కానివ్వండి, లేదా స్టేషన్ అప్గ్రేడ్స్ పెద్దపల్లి మంచిర్యాల రామగుండం స్టేషన్ అప్గ్రేడ్స్ గురించి కానివ్వండి, వాటి మీద సరిగా దృష్టి పెట్టకుండా గత పాలకులు దాన్ని ఇగ్నోర్ చేసి అభివృద్ధి బాటలో తీసుకపోవడం మనం చూసినాము. ప్రజలందరూ ఇది గమనించి కాక వెంకటస్వామి గారికి ఎట్లయితే పెద్దపల్లి ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ సమస్యల మీద పోరాడి పార్లమెంట్ పంపించారు, అదేవిధంగా నాకు ఈసారి అందరూ ఆశీర్వాదం ఇచ్చి పెద్దపల్లి ప్రజలు అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే మొదటి అంశం మీదనే ఫస్ట్ ఏమో మన సింగరేణి కార్మికుల గురించి వాయిస్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో, మీరు అందరు చూసినారు. దాని తర్వాత రైల్వేస్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో నాకు మాట్లాడడానికి అవకాశం దక్కింది. అప్పుడు ఇక్కడున్న సమస్యలు ప్రత్యేకంగా కరోనా టైంలో ఏదైతే రైల్వే స్టాప్స్ ఏదైతే ఉండేనో అవన్నీ ఆపేసినారు, అవన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకనామిక్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, బేసిక్ కమ్యూనికేషన్, బేసిక్ మొబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి స్టాప్స్ కానివ్వండి, వాళ్ళకి సౌకర్యాలు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చాలా రిప్రజెంటేషన్ చేస్తే ఆ రిప్రజెంటేషన్ ఫస్ట్ పార్లమెంట్లో మాట్లాడి రైల్వే మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారితో కూడా పోయి మాట్లాడి మళ్ళీ అది తీసుకుపోయి మళ్ళీ ఢిల్లీలో కూడా దాన్ని ఫాలోఅప్ చేసి ఫస్ట్ ఫేజ్ ఇమీడియట్గా వాళ్ళు మొన్న ఏదైతే కాశీపేట బల్లార్షా ట్రైన్ ఏదైతే మళ్ళీ రీస్టార్ట్ చేసిందో ప్రజలందరూ నాకు చాలామంది ఫోన్ కూడా చేసి చాలా మంచి అచీవ్మెంట్, ఇది ఇట్లనే సాగాలి, మళ్ళీ ఇంకొన్ని కూడా చేయాలని చెప్పి చాలా రిక్వెస్ట్ కూడా పెట్టినారు. మొదటిగా అందరికీ నా ధన్యవాదాలు, మీ ఆశీర్వాదాలు నా మీద ఎప్పుడు ఉండాలా. ఇట్లనే నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతాని కోసము నిధులు కానివ్వండి, దాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ప్రయత్నాలు మీద ఒత్తిడి పెట్టి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు జైపూర్ ఎక్స్ప్రెస్, మళ్ళా స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్, నవజీవన్ ఎక్స్ప్రెస్, వీటి స్టాప్లు కూడా ఇక్కడ అవసరం ఉన్నాయని చెప్పి దాని మీద రిక్వెస్ట్ వస్తున్నాయి, దాని మీద డిమాండ్ వస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మీ అందరికి తెలుసు. అప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే రామగుండంకి ఎట్లయినా స్టాప్ కావాలి, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ కానివ్వండి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మంచిగా ఉండాలని చెప్పి దాని మీద కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి అది కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లా మరిన్ని స్టాప్స్ మరిన్ని ప్రయత్నాలు చేస్తూ పోతాము. ఖచ్చితంగా ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా పనిచేసి మళ్ళీ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ తీసుకొస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.